కోబ్రా గుండె గాబరా. కింగ్ కోబ్రా పేరు వింటే అతి భీకరమైన రూపం, దాని కోరల్లో ఉండే భయంకరమైన కాలకూట విషం గుర్తుకొస్తాయి. అత్యంత అరుదైన ఈ గిరినాగు అంతరించిపోతున్న అరుదైన సర్పజాతుల్లో ఒకటి. ఆ రాచనాగు గూడుని ఎప్పుడైనా చూసారా? ఆ పాము పిల్లలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? అనకాపల్లి జిల్లాలో గుడ్లతో కూడిన కింగ్ కోబ్రా గూడు కనిపించడంతో దాన్ని సంరక్షించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 24 బేబీ కింగ్ కోబ్రా గుడ్లను బయటకు తీసుకొచ్చారు. అరుదైన విశేషాలు మీకోసం. కింగ్ కోబ్రా ఆకారం భీకరం, దాని కోరల్లో ఉండే విషం అతి భయంకరం. అది కాటు వేసే అతిపెద్ద ఏనుగు కూడా నిమిషాల్లో పీనుగుగా మారుతుంది. దాదాపు 20 అడుగుల పొడవుండే ఈ రాచనాగు పడగ విప్పి పైకి లేస్తే 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్పంగా ఈ గిరినాగుకు పేరుంది. సాధారణంగా పాములు వేరే జంతువులు తవ్విన బొరియల్లో లేదా పుట్టాల్లో నివసిస్తుంటాయి. కానీ సర్పజాతి మొత్తంలోని ఈ రాజనాగుకు ఓ విశిష్టత ఉంది. అది ఆకులు అలమలతో స్వయంగా గూడు కట్టుకుంటుంది. దాడి చెయ్యాలంటే నిటారుగా నిల్చొని అమాంతంగా కాటేయడం ఈ సర్పరాజు నైజం. గూడు కట్టి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయడం ఆ విషసర్పం సహజ లక్షణం. గిరినాగు గూడును ఎప్పుడైనా చూసారా? చిన్నతనంలో ఆ పాము పిల్లలు ఎలా ఉంటాయో తెలుసా? ఇవిగో ఇలా ఉంటాయి. అనకాపల్లి జిల్లా చోడవరం రేంజ్లోని తూర్పు కనుమల్లో కింగ్ కోబ్రాల సంరక్షణకు గ్రామస్తులు, అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ చేతులు కలిపాయి. వాళ్లు గిరినాగు గూడును సంరక్షించి ఆ గుడ్ల నుంచి 24 పిల్లలు సురక్షితంగా బయటకొచ్చేలా చూశారు. రెండు నెలల క్రితం శంకరం పంచాయతీ రాజంపేట శివార్లో కింగ్ కోబ్రా గూడును గ్రామస్తులు గుర్తించారు. జూన్ 6న ఈ సమాచారం ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు అందింది. వెంటనే అటవీ శాఖ సహకారంతో ఆ టీం సభ్యులు గిరినాగు గూడుకు దోమతెరలతో రక్షణ కంచెను ఏర్పాటు చేశారు. ఇతర జంతువులు ఆ గుడ్లను తినేయకుండా కాపాడారు. ఉష్ణోగ్రత, తేమను నమోదు చేసే డేటా లాగర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం ప్రక్రియను శాస్త్రీయంగా పర్యవేక్షించారు. గుడ్ల నుంచి బయటకు వచ్చిన బేబీ కింగ్ కోబ్రాలను శంకరం రక్షిత అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. తూర్పు కనుమల ప్రాంతంలో మనము ఈ కింగ్ కోబ్రాస్ గిరినాగులు, ఇవి ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత సర్పాలు. వీటిని కాపాడాలి, వీటిని సంరక్షించడానికి మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి వేరే పాములని ఆహారంగా తింటాయి. వేరే పాములు అంటే నాగుపాములు, పొడపాములు, రక్త పింజర, అదే విధంగా మనకి జెర్రిపోతు లేదా జెర్రిగొడ్డు అంటారు, ర్యాట్ స్నేక్స్, ఇలాంటి వాటిని తిని వీటి జనాభా నియంత్రణకి కింగ్ కోబ్రాస్ గిరినాగులు తోడ్పడతాయి. గత ఏడాది కూడా 30 వరకు కింగ్ కోబ్రా పిల్లలను సంరక్షించి రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి జీడి తోటల్లో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు రైతుల కంటపడే వాటిని పట్టుకొని అడవుల్లో విడిచిపెడుతుంటారు. ఇవి అనకాపల్లి జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. 24 గిరినాగు పిల్లలను సంరక్షించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వైల్డ్ లైఫ్ టీంను అభినందించారు. అంతరించిపోతున్న సర్పజాతుల్లో గిరినాగు కూడా ఒకటి. ఇది విషసర్పమైన ఈ పాము కాటుతో మనుషులు చనిపోయిన ఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదని చెబుతారు. ఎందుకంటే మనుషులను చూస్తే ఈ పాము అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. ఇక ఈ గిరినాగు మెనులో విషసర్పాలు ఉంటాయి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర లాంటి విషసర్పాలను ఇది ఆహారంగా తీసుకుంటుంది. దీంతో పాముల సంతతి నియంత్రణలో ఉంటుంది.